Y63 ఎంటర్టైన్మెంట్స్ నేను మీ అలంకృత. సో ఒక కసాయి తల్లి అని చెప్పొచ్చు, ఒక స్టెప్ మదర్ తను వేరే రిలేషన్షిప్ పెట్టుకోవడం వలన లేదంటే ఆస్తి కోసమా ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ చేసుకున్న వైఫ్ ఎవరైతే ఉన్నారో తన కూతుర్ని నిట్ట నిలువున చంపేసి ఒక గొత్తిలో తవ్వి పెట్టింది. కట్ చేస్తే 4 నెలల తర్వాత ఇంట్లో వాళ్ళు వాళ్ళ బాబాయిలు పిన్నులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం వలన ఈ ఇష్యూ అనేది బయటికి వచ్చి నిందితులు తప్పొప్పుకోవడం అయితే జరిగింది. ఆవిడతో పాటు ఇంకా 2 ఉన్నారు. ఒక వాళ్ళ ఊరికి సంబంధించిన అతను అండ్ అలాగే వాళ్ళ మామయ్య కొడుకు ఇంకొక అతను. లలిత అనే ఆవిడ పియు నాయక్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది, 2వ మ్యారేజ్. తనకు ఒక 10th క్లాస్ చదివే పాప కూడా ఉంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవిడకి మెడకి చున్ని వేసి చంపి ఒక ప్యాకింగ్ బ్యాగ్ లో ప్యాక్ చేసి కార్ లో తీసుకెళ్లి ఒక ఏరియాలో తననైతే చంపి పాతి పెట్టడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు ఈ రోజు వాళ్ళ నాన్న పియు నాయక్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరి విశ్లేషణ వినడం కూడా జరిగింది అనమాట. సో ఇక్కడే ఆమెను పాతి పెట్టడం అయితే జరిగింది. ఒక 4 నెలలు ఒక శవాన్ని ఎవరికి తెలియకుండా ఇంతగా మేనేజ్ చేశారంటే ఎంత క్రూరాత్ములై ఉండాలి. ఈవిడకి వీళ్ళ పాప ఎవరైతే ఉన్నారో ఈవిడకి వాళ్ళ నాన్నగారు ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తా అని చెప్పారు. తనకి 1 కోటి రూపాయల వరకు ఒక ఉప్పల్లో ఉన్న ఇల్లు ఇస్తాను అనడం వలన అక్కడ ఆస్తి తగాదాలు మొదలయ్యాయని చెప్తున్నారు. మరి 4 నెలలు వాళ్ళ నాన్నగారు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? దీని వెనకాల చాలా హిస్టరీనే ఉందని చెప్తుంది. వాళ్ళ నాన్నకి తెలుసా లేదంటే తెలియదా లేదంటే కావాలని దాస్తున్నారు అనే విషయం అయితే మాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ లలిత ఇంకా మిగిలిన 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే 4 నెలలు కూతురు కనిపించకుండా పోతే ఎవరైతే ఆ మారుతల్లి ఉందో ఈ అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి వేరే వాళ్ళతో లేచిపోయిందనో లేదంటే అక్కడ ఇక్కడ తిరుగుతుందని చెప్పేసి ప్రతిసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే కంప్లైంట్లు ఇవ్వడం అయితే జరిగిందనమాట. తీరా అసలు ఏం జరిగింది అని పోలీస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వల్ల పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం వలన పాపని ఇలా మొత్తం కుక్కేసిన బస్తాలో వేసి ఒక దగ్గర ఒక గొంతులో పాతి పెట్టారనే విషయం అయితే అర్థమవుతుంది. అండ్ ఈ అమ్మాయి బిఎస్సి నర్సింగ్ చేసింది, నిమ్స్ లోనే కాలేజ్ చదివింది అండ్ అలాగే అక్కడే ట్రైనింగ్ తీసుకుంది, అక్కడే జాబ్ చేసింది. రీసెంట్ గా December 7th ఈ అమ్మాయి అయితే మిస్ అవ్వడం అయితే జరిగిందనమాట. వాళ్ళ నాన్నగారు ఏప్రిల్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి నేరాలు ఘోరాలు సొసైటీలో ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. మీరు సొంత తల్లులనే కాదు ఎవరిని నమ్మాల్సిన పరిస్థితి లేకుండా పోతుంది. మీరు ఒకసారి విజువల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అసలు వాళ్ళ నాన్నగారు అయితే లిటరలీ చెప్తున్నా మూర్ఛపోయి ఉన్నారు. ఇట్లాంటి అంటే 26 సంవత్సరాలు పెంచుకున్న తన కూతురు ఎవరైతే ఉన్నారో సో తను ఇలాంటి తోచని స్థితిలో ఇలాగా ఒక దగ్గర పాతి పెట్టింది. అది కూడా స్టెప్ మదర్. తను 2వ పెళ్లి చేసుకోవడమే తనకు చేసిన నేరమా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ తనకి మొదటి భార్య అయిన ఎవరైతే ఉన్నారో తనతో ఆల్రెడీ అంటే పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళిద్దరికి పడకపోవడంతో తను సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మహేశ్వరి అనే అమ్మాయి చనిపోవడానికి తను చేసుకున్న 2వ పెళ్లే కారణమా లేదంటే తన మైండ్ సెట్ కారణమా వేరే ఎవరైతే ఉన్నారో తనతోని ఎక్స్ట్రా అఫేర్ పెట్టుకోవడమే కారణమా అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తనకి ఒక పాప ఒక బాబు అనమాట. ఆ బాబు ఆ పెద్ద మనుషుల చట్టం ప్రకారం ఏంటంటే వాళ్ళు మాట్లాడింది బాబు వాళ్ళ అమ్మగారితో ఉండాలి, పాప వాళ్ళ నాన్నగారితో ఉండాలనేది అయితే అర్థమవుతుంది. ఈ పాప 10th క్లాస్ వరకు ఇక్కడే వాళ్ళ చిన్నాన్న వాళ్ళ దగ్గర చదివింది అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇంటర్ నుంచి కూడా హైదరాబాద్ లోనే చదవడం జరిగింది. వీళ్ళైతే బోడుప్పల్ సమీపంలో ఉప్పల్ ఉంటుంది కదా ఆ ఏరియాలో నివాసం అయితే ఉంటున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా. వాళ్ళ నాన్నగారు పియు నాయక్ ఎవరైతే ఉన్నారో ఓయూలో లైబ్రరీయన్ గా వర్క్ చేస్తున్నారు. బట్ ఇలాంటి సంఘటన ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు కాబట్టి మేము దీనికోసం న్యాయ పోరాటం అయితే చేస్తున్నాం. మీరు కూడా వీలైనంత వరకు దీన్ని కవరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫైనల్ గా తెలిసింది ఏంటి, ఒక అమ్మాయి 26 సంవత్సరాలు వచ్చినా గానీ ఒక తల్లి చేతుల కింద దెబ్బలు తిని లేదంటే వాళ్ళ నాన్నకు భయపడా వాళ్ళ అమ్మకు భయపడా ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్థితికి రావాల్సి వచ్చింది, అసలు ఎంతమంది కలిపి చంపారు అనే విషయం అయితే మనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే ఓవరాల్ గా ఒక బస్త సంచిలో తనని మూట కట్టి క్రూరంగా హైదరాబాద్ నుంచి సూర్యాపేట నల్గొండ డిస్ట్రిక్ట్ వరకు తీసుకెళ్లి తనని అక్కడే ఒక ఏరియా ప్రాంతంలో బొందపెట్టి మొత్తం కంప్లీట్ గా కూల్చేశారు. ఒక 4 నెలల వరకు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్న ఆపడం అయితే జరిగింది. ఆఫ్టర్ దట్ కట్ చేసి పాప ఇంకా దొరకట్లేదని ఎఫ్ఐఆర్ అయితే ఎప్పుడైతే ఫైల్ చేశారో అప్పుడు తనని ఒత్తిడి చేయడంతో తను నిజాలన్నీ ఒప్పుకుంది. తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ లేదంటే ఇంకా బ్లా ఆస్తి కోసమా ఏంటి అనేది అన్ని ప్రతి ఒక్కటి అయితే బయటికి వచ్చేసాయి. సో ఇలాంటివి అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది ఇంకా మనము న్యాయస్థానానికే వదిలేద్దాం. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు, చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్.